మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహింపబడింది. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లబ్ధిదారులకు మొత్తం 1,07,04,907 రూపాయల విలువైన చెక్కులను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనంగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వైద్య చికిత్స కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మరియు స్థానికులు పాల్గొన్నారు. సహకారంతో పేదవాడిని వైద్యపరంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సిఎంఆర్ఎఫ్లు అనేవి తీసుకురావడం జరిగింది. ఈ సిఎంఆర్ఎఫ్ల వల్ల నిరుపేదలైనటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలబడుకునేదానికి సిఎంఆర్ఎఫ్ ద్వారా కొంత వైద్య సహాయానికి అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పటివరకు మార్కాపురం నియోజకవర్గంలో సుమారు 733 మందికి 6,07,708 రూపాయలని ఇప్పటివరకు తీసుకొచ్చాం. ఈ దఫాలో 141 మందికి 1,07,49,000 రూపాయలు ఈ దఫాలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అయినా రుణపడి ఉండాలి. ఎందుకంటే మెరుగైన వైద్యం చేయించుకోవాలని కొంత ఎక్కడైనా ఆర్థికంగా డబ్బులు పెట్టుకొని చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా సిఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోరు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానీ, సంక్షేమాలు కానీ, ఈ రకంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు కలిసి వచ్చేటువంటి అంశాలు, ప్రజలకు మంచిగా చూసుకునేటువంటి అంశాలు. వీటిని ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. కానీ వైసీపీ నాయకులు వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల వెలుగొండ మీద అయితే మళ్ళా 4,000 కోట్లు కావాలా, మళ్ళా బడ్జెట్లో తక్కువ పెట్టారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మీకు ఏడ రకంగా మాట్లాడటానికి సిగ్గు లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వాళ్ళు కదా, ప్రాజెక్ట్ ఆల్రెడీ పూర్తి చేసినామని చెప్పి ఓపెన్ చేసిపోయిన వాళ్ళు మళ్ళీ ఈరోజు ఏ రకంగా మీరు నిధులు కేటాయించాలా, 4,000 కోట్లు పెట్టాలని మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసిపోయినారు అన్న తర్వాత ఇంక మీరు మాట్లాడకూడదు. మీరు నీళ్ళు ఇచ్చిండ్రు, 5 వచ్చి రిజర్వాయర్లో పడ్డాయి, అవి ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము నీళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం, ప్రజలు చూస్తున్నారు ఎవరేం చేస్తున్నారని. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరేదో ఇదైనట్టు, మేమేదో మోసగాళ్ళమైనట్టు, మీరేదో మంచి సిన్సియారిటీ, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అయినట్టు ఉంది మీ వ్యవహారం చూస్తుంది.